అంటే ఒక పెంగ్విన్ చాలా నిరాశ నిస్పృహతో సర్వం కోల్పోయి అందరినీ వదిలేసి ఏదో బాధ, ఏదో ఒక భయం, ఏదో ఒక కోరిక, లేదా చనిపోతే నాకేంటి, ఏ జరిగితే నాకేంటి, నేను ఇలానే వెళ్ళిపోతానని చెప్పి ఒక భావన, ఇలా చాలామంది ఇంటర్నెట్లో ఆ పెంగ్విన్ సైలెంట్ వాక్ని, సాడ్ వాక్ని చాలామంది ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఆ పెంగ్విన్ కోసం కన్నీళ్లు కారుస్తున్నారు. ఎందుకంటే చాలామంది బ్రేకప్ రిలేషన్స్లో ఉంటాం, లేదా బర్న్అవుట్ అవటం, లేదా ఫ్యామిలీకి ఎంత చేసినా ఫ్యామిలీ నుంచి ఏమి తిరిగి రాకపోవటం, లేదా పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులను చేస్తే ఆ పిల్లలు తిరిగి రాకుండా తల్లిదండ్రులకు సపోర్ట్ చేయకుండా ఉండటం. ఇవన్నీ చూసిన తర్వాత అందరికీ కూడా మన లైఫ్ కూడా అంతే కదా, మన లైఫ్ పర్పస్ ఏంటి, గుంపులో బతికాం, ఇండోర్లు ఇలా బతికాం, కేవలం మనం ఫుడ్ సంపాదించుకుంటూ జీవితంలో ఏదో కష్టపడుతూ బతికాం, అసలు మనం ఎందుకు ఇలా బతకాలి, ఏం చేస్తున్నాం మన లైఫ్లో అని పెంగ్విన్ గురించి అందరూ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారనమాట. దాంతో ఈ సోలో పెంగ్విన్ ఏదైతే ఒంటరి పెంగ్విన్ నిరాశతో లేదా ఒక రకమైన ఆలోచనతో, లాజిక్ ఉందో లేదో పక్కన పెట్టి, దానిలో ఒక రీజన్ ఉందో లేదో పక్కన పెట్టి ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందరిని వదిలేసి ఆ అడుగులు, ఆ పెంగ్విన్ వేసే అడుగులు అందరి మనసులు కదిలించేశాయి. అలాంటి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. మనం కూడా పెంగ్విన్ జీవితం నుంచి ఒక లెసన్ నేర్చుకోవాలి. ప్రతిసారి పర్పస్, రీజన్, రేషనాలిటీ అని ఎత్తుకోకుండా లైఫ్ని మన కోసం కొంచెం బతకాలి. అండ్ లైఫ్ని మన పర్పస్తో బతకాలి, మనకు నచ్చినట్లు బతకాలి. ఒక ప్యాషన్, మనకు నచ్చిన దానిలో మన లైఫ్ జీవించాలి. లేకపోతే ఆ పెంగ్విన్ లానే మనం చివరికి పర్పస్ లేకుండా ఒంటరిగా మిగిలిపోతాం, ఒంటరిగా శరణ్యంలోకి, అరణ్యంలోకి వెళ్ళిపోతాం.